Hi guys, this is Raghu and welcome back to my channel. Man of Masses, Young Tiger NTR RRR లాంటి భారీ విజయం తర్వాత సోలో హీరోగా దాదాపు 6 ఏళ్ల తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియన్ రేంజ్ లో భారీ బడ్జెట్ తో దేవర సినిమాను 2 పార్ట్లుగా తెరకెక్కిస్తుండగా అందులో దేవర పార్ట్ 1 తో రీసెంట్ గా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. తొలి రోజు ప్రేక్షకుల నుండి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ సినీ చరిత్రలోనే ఫ్లాప్ టాక్ తో ఈ రేంజ్ లో కలెక్షన్ల సునామీ సృష్టించాడంటే ఎన్టీఆర్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో ఈ పాటికే మీకు అర్థమై ఉండాలి. ఇలా ఈ సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద తొలి రోజు దాదాపుగా 172 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో రికార్డు ఓపెనింగ్స్ అందుకున్నాడు తారక్. ఇక లాంగ్ రన్ లో దాదాపుగా 500 కోట్ల కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ సాధించి నిర్మాతలకు 50 కోట్ల మేర లాభాలను అందించాడు తారక్. అటు ఓటీటీలోనూ అదరగొట్టేశాడనే చెప్పాలి. దాదాపుగా 9 వారాల పాటు నిర్విరామంగా స్ట్రీమింగ్ అవుతూ టాప్ ట్రెండింగ్ లో దుమ్ము దులిపేసింది ఈ సినిమా. ఈ క్రమంలోనే దేవర పార్ట్ 2 పైన అభిమానుల్లో విపరీతమైన బజ్ ఏర్పడింది. ఇక ఈ సక్సెస్ జోస్ ను కంటిన్యూ చేస్తూ ఈ మధ్యనే అంటే 2025 మార్చి 28న జపాన్ లో దేవర సినిమాని రిలీజ్ చేసిన విషయం కూడా మీకు తెలిసిందే. జపాన్ లో ఎన్టీఆర్ క్రేజ్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే జపాన్ లో నాన్ రాజమౌళి మూవీస్ రాకముందే తారక్ అక్కడ జెండా పాతేశాడు. ఇంకా చెప్పాలంటే సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి ఆదరాభిమానాన్ని సొంతం చేసుకున్న ఏకైక తెలుగు హీరో మన తారక్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. దేవర సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ జపాన్ కు రావడంతో అక్కడి అభిమానులు ఏ రేంజ్ లో రిసీవ్ చేసుకున్నారో మనం కల్లారా చూసాం. ఏకంగా దేవర సినిమా హిట్ అవ్వాలని అక్కడి లేడీ ఫ్యాన్స్ పూజలు చేశారంటే తారక్ సినిమాలో అక్కడ ఏ రేంజ్ లో ఇంపాక్ట్ చూపించాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా దేవర సినిమాని భారీ ప్రమోషన్లతో ప్రీమియర్ షోలతో అక్కడి ప్రేక్షకులకు మరింత దగ్గర చేసి జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకొని కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాడు తారక్. ఇలా మొదటి రోజు జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రీమియర్ షోలతో కలిపి 3700 టికెట్స్ బుకింగ్ కాగా దాదాపుగా 6 మిలియన్ జపానియన్స్ వసూలు సాధించి టాప్ 5 ఇండియన్ బెస్ట్ ఓపెనింగ్ డే 1 కలెక్షన్ సాధించిన సినిమాల జాబితాలో టాప్ 2 స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ఇలా మొదటి వారం కంప్లీట్ అయ్యేసరికి జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద 15 మిలియన్ జపానియన్స్ వసూలు సాధించి మంచి హోల్డ్ కొనసాగిస్తూ వచ్చాడు. ఇక రెండో వారంలో కూడా స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగిస్తూ దాదాపుగా 10 రోజులు పూర్తయ్యేసరికి 10,500కు పైగా టికెట్స్ బుకింగ్ కాగా 50 మిలియన్ జపానియన్స్ వసూలు సాధించి తారక్ సినీ కెరీర్ లో మెమరబుల్ హిట్ గా నిలిచింది. దీంతో ఈ సినిమా జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల దిశగా దూసుకెళ్తోంది. ఎలాగో దేవర సినిమా బ్లాక్ బస్టర్ సాధించడం బ్రేక్ ఈవెన్ అవ్వడంతో జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద లాంగ్ రన్ ఉందని కన్ఫర్మ్ అయింది. ఇలా 2 వారాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని 3వ వారంలో ఎంటర్ అయ్యేసరికి దేవర సినిమాకి అక్కడ థియేటర్స్ తగ్గించడంతో వసూళ్లు కాస్త నెమ్మదించాయి. కారణం ఏంటంటే RRR మూవీ డాక్యుమెంటరీతో అక్కడ మళ్ళీ రిలీజ్ అవ్వడంతో దేవర సినిమాకు దాదాపుగా 100కు పైగా థియేటర్లు తగ్గించడంతో కలెక్షన్లకు భారీగా గండిపడిందనే చెప్పాలి. ఇలా జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద 11వ రోజు నుండి 15వ రోజు వరకు కలెక్షన్లు ఒకసారి గమనిస్తే దాదాపుగా 6 మిలియన్ జపానియన్స్ సాధించడం గమనార్హం. ఇలా జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద 15 రోజుల కలెక్షన్స్ మొత్తం 56 మిలియన్ జపానియన్స్ వసూలు సాధించడం విశేషం. సో ఏది ఏమైనప్పటికీ సినిమా ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉంది. 35 మిలియన్ జపానియన్స్ కి దేవర సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా అక్కడ బ్రేక్ ఈవెన్ సాధించి 20 మిలియన్ జపానియన్స్ తో లాభాల్లో ఉండడం విశేషం. సో ఇకపై లాంగ్ రన్ లో ఈ సినిమా ఏ రేంజ్ వసూలు సాధిస్తుందో చూడాలి. సో దట్స్ ఆల్ గైస్, జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద దేవర సినిమాతో ఎన్టీఆర్ బ్రేక్ ఈవెన్ సాధించడంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.